అందరికీ నమస్కారం. ఒకసారి ఆలోచించండి. కేవలం 6 చుక్కలు, అవును, కేవలం 6 చుక్కలు లక్షల మంది జీవితాలను ఎలా మార్చగలవో ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణ కథను చూడబోతున్నాం. ఈ సింపుల్ కోడ్ ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపమున్నవారికి అక్షరాస్యత, స్వాతంత్రం, ఇంకా చెప్పాలంటే సమానత్వానికి ఎలా ఒక చిహ్నంగా నిలిచిందో తెలుసుకుందాం. ఈ ప్రశ్న నిజంగా ఆలోచింపజేస్తుంది కదా. మనందరికీ చదవడమంటే కళ్లతో చూడటమే. కాని ఆ వెలుగు లేనప్పుడు, ఆ చూపు లేనప్పుడు అక్షరాల ప్రపంచంలోకి ప్రవేశించడం ఎలా? ఇది చాలా పెద్ద సవాలు. కాని ఈ సవాలుకి ఒక అద్భుతమైన సమాధానం దొరికింది. అదే బ్రెయిలీ. అవును, నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. కేవలం 6 ఉబ్బెత్తు చుక్కలు, ఒక చిన్న సెల్లులో అమర్చిన ఈ చుక్కల కాంబినేషన్స్తో అక్షరాలు, అంకెలు, చివరికి గుర్తులను కూడా సృష్టించవచ్చు. ఎంత సింపుల్ కదా! ఆ సరళతే దాని గొప్పతనం, అదే దాని పవర్. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఈ కోడ్ అసలేంటి, దీని స్పెషాలిటీ ఏంటి అని చూద్దాం. తరువాత దీన్ని కనిపెట్టిన ఆ కుర్రాడి కథలోకి వెళ్దాం. అక్కడినుంచి ఈ వ్యవస్థకి గుర్తింపు ఎలా వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్పులు తెచ్చింది, ఇంకా ఈ చుక్కల వెనుక ఉన్న అసలైన అర్థమేమిటి అనే విషయాలను చూద్దాం. మొదటిగా ఒక సార్వత్రిక పఠన కోడ్. అసలు ఈ చుక్కల సిస్టమ్ అంటే ఏంటి? దీని గురించి చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. సో దాని అసలు స్వరూపమేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే బ్రెయిలీ అనేది స్పర్శ ఆధారిత సిస్టమ్. అంటే కళ్లతో అక్షరాలను చూడటానికి బదులుగా వేలికొనలతో వాటిని చూడగలగడం. ఒక్కసారి ఊహించుకోండి, ఇది కేవలం చదవడం మాత్రమే కాదు, ఇది కమ్యూనికేషన్ కోసం ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచినట్టే కదా. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రెయిలీ అనేది ఒక భాష కాదు, అది ఒక లిపి. అంటే ఇది ఇంగ్లీష్, ఫ్రెంచ్ లాంటిది కాదు, మన తెలుగు అక్షరమాల లాంటిది. దీనర్థమేంటంటే మన తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా ప్రపంచంలో దాదాపు ఏ భాషనైనా బ్రెయిలీ లిపిలో రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఈ యూనివర్సల్ నేచరే దీన్ని అంత పవర్ఫుల్ చేసింది. ప్రతి గొప్ప ఆవిష్కరణ వెనక ఒక స్టోరీ ఉంటుంది కదా. మరి ఈ విప్లవాత్మకమైన ఆలోచన ఎక్కడ్నించొచ్చింది? దీని వెనక ఉన్న కథ ఏంటి? వెల్, అదంతా ఒక వ్యక్తి అనుభవం, అతని పట్టుదల నుంచే మొదలైంది. ఆయనే లూయిస్ బ్రెయిలీ. ఫ్రాన్స్లో 1809లో పుట్టారు. కాని చిన్నప్పుడే ఒక ప్రమాదంలో తన చూపును పూర్తిగా కోల్పోయారు. అయినా కూడా అతను అక్కడితో ఆగిపోలేదు. తనలాంటి వాళ్లందరికోసం ఏదైనా చెయ్యాలి, ఒక దారి చూపించాలి అని బలంగా నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తిగత అనుభవమే ఈ ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణకు దారితీసింది. అండ్ ఇక్కడ అసలైన షాకింగ్ విషయమేంటంటే, లూయిస్ బ్రెయిలీ ఈ అద్భుతమైన సిస్టమ్ని డెవలప్ చేసినప్పుడు అతని వయసు జస్ట్ 15 years, కేవలం 15 ఏళ్లు. యువత ఆలోచనలు ప్రపంచాన్నే మార్చగలవు అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? సరే, ఒక 15 ఏళ్ల కుర్రాడి ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఎలా సంపాదించుకుంది, ఒక పుట్టినరోజు గ్లోబల్ అబ్జర్వెన్స్ ఎలా అయ్యిందో చూద్దాం. అవును, జనవరి 4 లూయిస్ బ్రెయిలీ పుట్టినరోజు. ఈ డేట్ని ఎంచుకోవడానికి కారణం సింపుల్. ఇది కేవలం ఒక రోజును గుర్తుపెట్టుకోవడం కాదు, మానవాళికి ఇంత గొప్ప గిఫ్ట్ ఇచ్చిన ఆ వ్యక్తికి, అతని స్ఫూర్తికి మనమిచ్చే నివాళి. ఈ వరల్డ్ బ్రెయిలీ డే నేరుగా ఆ ఇన్వెంటర్ లెగసీని గౌరవిస్తుంది. ఇక 2018లో ఐక్యరాజ్యసమితి, అదేనండి యునైటెడ్ నేషన్స్, ఈ రోజుని అధికారికంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా ప్రకటించింది. ఇది చాలా పెద్ద స్టెప్. ఎందుకంటే ఇది కేవలం ఒక ఇన్వెన్షన్ని గౌరవించడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపమున్నవారి మానవ హక్కుల గురించి, సమాజంలో వాళ్లకి సమాన భాగస్వామ్యం గురించి ఒక బలమైన సందేశం ఇవ్వడమన్నమాట. అందుకే ఇది UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10, అంటే అసమానతలు తగ్గించడంతో లింక్ అయింది. సరే, ఈ గ్లోబల్ గోల్స్, ఐక్యరాజ్యసమితి ప్రకటనలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో, అంటే వాస్తవంగా దీని ప్రభావం ఎలా ఉంటుంది? మన దేశం ఇండియాను ఒక ఉదాహరణగా తీసుకుని చూద్దాం. ఇక్కడొక షాకింగ్ నిజం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యధికంగా దృష్టిలోపమున్న జనాభా ఉన్నది మన భారతదేశంలోనే. ఈ ఒక్క ఫ్యాక్ట్ చాలు మన దేశంలో బ్రెయిలీ లాంటి యాక్సెసిబిలిటీ టూల్స్ ఎంత అవసరమో చెప్పడానికే. ఇంత పెద్ద జనాభాకు విద్య, ఉద్యోగాలు, ఇంకా సమాజంలో పూర్తిస్థాయిలో పాల్గొనాలంటే బ్రెయిలీ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. మరి దీనికోసం భారతదేశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొదటిది
చట్టపరమైన ఫ్రేమ్వర్క్ 2016లో వచ్చిన వికలాంగుల హక్కుల చట్టం 21 రకాల వైకల్యాలను గుర్తించింది. రెండవది ఒక నేషనల్ మిషన్, అదే సుగమ్య భారత్ అభియాన్. దీని లక్ష్యమేంటంటే అందరికీ అందుబాటులో ఉండే వాతావరణం కల్పించడం. ఇక మూడవది ఎడ్యుకేషనల్ పాలసీ, అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడం. అందులో బ్రెయిలీ ఒక ముఖ్యమైన టూల్గా ఉంటుంది. సో ఇవి కేవలం కాగితాల మీద చట్టాలు కాదు, నిజ జీవితంలో మార్పు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు. ఇప్పటివరకు మనం బ్రెయిలీ టెక్నికల్ డీటెయిల్స్, దాని హిస్టరీ చూశాం. కానీ ఇవన్నీ కేవలం చుక్కల గురించేనా? కాదు. ఈ చుక్కల వెనుకున్న అసలైన నిజమైన అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే బ్రెయిలీ అంటే కేవలం చుక్కలు కాదు, అది ఒక సింబల్. దేనికి సింబల్? కమ్యూనికేషన్కి, ఇతరులపై ఆధారపడకుండా బ్రతకడానికి అవసరమైన స్వాతంత్ర్యానికి, సమాచారాన్ని అందుకోవడానికి కావలసిన యాక్సెసిబిలిటీకి, సమానత్వానికి, అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి మనిషికి ఉండాల్సిన గౌరవానికి. ఈ ఒక్క మాటలో మొత్తం సారాంశముంది. బ్రెయిలీ స్వాతంత్ర్యం యొక్క వర్ణమాల. అద్భుతంగా ఉంది కదా? ఇది కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదు, తమ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం, తమ కాళ్లపై తాము నిలబడటం. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. యాక్సెసిబిలిటీ అనేది ఏదో అదనంగా ఇచ్చే ఫీచర్ కాదు, అది మన సమాజానికి పునాది. మరి మనమింకా ఏ అడ్డంకులను బ్రేక్ చెయ్యాలి? మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, మనం వాడే టెక్నాలజీలో ఇంకా ఏ అడ్డంకులు మిగిలి ఉన్నాయి? వాటిని ఎలా అధిగమించగలం?